ఈ వారం రాశి ఫలాలు 23 ఆగస్టు 2026 నుండి 29 ఆగస్టు 2026 వరకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. ధనస్సు రాశి వార ఫలాలు. ధనస్సు రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలే ఉన్నాయి, కానీ కీలక నిర్ణయాలు తీసుకునే ముందు వాస్తవానికి దగ్గరగా ఉండేలా ఆలోచించండి. ఉద్యోగంలో పదోన్నతికి సూచనలున్నాయి. ఆరోగ్యం బావుంటుంది, కానీ అధిక ఒత్తిడి ఉంటుంది. ధనస్సు రాశి ఈ వారం ఫలితాలు మరింత వివరంగా. కుటుంబ జీవితం. ఈ వారం మీ కుటుంబం పూర్తి మద్దతు మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఇంట్లో ఉత్సాహభరితమైన సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. మీరు ఏదైనా మతపరమైన లేదా సామాజిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. వారం పొడవునా కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదాలు, మార్గదర్శకత్వం మీకు స్ఫూర్తిని అందిస్తాయి. వ్యాపారం, ఉద్యోగం. పనిలో కొత్త విజయాలు సాధిస్తారు. మీ ముందు చూపుపై అధికారుల నమ్మకాన్ని గెలుస్తుంది. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు కొత్త రంగాలలోకి విస్తరించడానికి, లాభదాయకమైన ఒప్పందాలను కుదుర్చుకోవడానికి, కొత్త క్లయింట్లతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి అవకాశాలను పొందుతారు. వృత్తి, విద్య. మీకు కొత్త విషయాలు నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉంటుంది. విద్య, శిక్షణ, కన్సల్టింగ్, పబ్లిషింగ్ రంగాలలో ఉన్నవారు విశేష విజయాన్ని సాధిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ విజయానికి బలమైన పునాది వేస్తాయి. మీ సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యం. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ ప్రయాణం లేదా అధిక పనిభారం అలసటకు కారణం కావచ్చు. సమయానికి భోజనం చేయండి, పుష్కలంగా నీరు త్రాగండి. మీ నడుము, తొడలు లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను తక్కువ అంచనా వేయవద్దు. ప్రతిరోజు యోగా, ధ్యానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి. ఆర్థిక విషయాలు మునుపటి కంటే మరింత స్థిరంగా మారతాయి. అదనపు ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకోవచ్చు. ఆర్థిక విషయాలలో ముందు చూపు కలిగి ఉండటం భవిష్యత్తులో గణనీయమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే మితిమీరిన ఉత్సాహంతో రిస్కులు తీసుకోవద్దు. నిర్ణయాలు తీసుకునే ముందు వాస్తవాలను సరిచూసుకోండి. ప్రేమ జీవితం. ప్రేమ సంబంధాలలో స్పష్టత, భావోద్వేగ సాన్నిహిత్యం పెరుగుతుంది. గతంలో ఉన్న కమ్యూనికేషన్ అంతరాలు తొలగిపోతాయి. ఒంటరిగా ఉన్నవారు విద్య లేదా సామాజిక కార్యక్రమం ద్వారా తగిన భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంది. భవిష్యత్ ప్రణాళికల గురించి మీ జీవిత భాగస్వామితో సానుకూల చర్చలు జరపడం సాధ్యమవుతుంది. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు ఆకుపచ్చ, పసుపు. పరిహారం. గురువారం విష్ణుమూర్తిని మరియు దేవగురువైన బృహస్పతిని పూజించండి. ఓం బ్రీం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పసుపు పప్పు, పసుపు, అరటిపండ్లు లేదా పసుపు రంగు దుస్తులను గురువుకు అందించండి. దీనివల్ల జ్ఞానం, అదృష్టం, శ్రేయస్సు పెరుగుతాయి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.